దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడాను నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, సోషల్ మీడియాలో ఓ ప్రత్యేకమైన వైరల్ అవుతున్న ఒక విషయాన్ని మీ ముందు పెడుచున్నాను. మన దేశ ప్రధాని గారు జార్ఖండ్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆదివారం దినానికి బదులు శుక్రవారం సెలవు దినంగా ప్రకటించాలన్న ఆలోచన వారి మధ్యలో జ్ఞాపకానికి తీసుకొచ్చాడు. ప్రియులారా, మరొక సంగతి మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. ఆదివారం సెలవు దినమని అక్కడ ఎందుకు ఆయన మాట్లాడారు అంటే, ఆదివారం క్రైస్తవులకు ఆరాధన దినముగా అది ఉంది, అది వారికి చాలా ప్రయోజనకరంగా ఉంది. దానిని మార్చి మనకు పవిత్ర దినంగా శుక్రవారాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం వారి మదిలో ఉంది. కనుక జార్ఖండ్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆ స్కూల్ పిల్లల మధ్య ఆ ప్రజలకు సందేశం. Let Friday as holiday instead of Sunday. PM's comments came after an investigation found that some schools in Jamtara had switched their official holiday to Friday instead of Sunday. Well, after the Prime Minister's Sunday off junked attack in रविवार को छुट्टी होती है, हॉलीडे, तो ईसाई समाज हॉलीडे मनाता है, पवित्र दिवस. अब रविवार को हिंदुओं से जुड़ा हुआ नहीं है, ईसाई समाज से जुड़ा हुआ है. रविवार की छुट्टी पर ताले लगवा दिए, बोले शुक्रवार को छुट्टी होगी. ఎందుకంటే ముస్లిమ్స్ అక్కడ ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటారు. ఆ ముస్లిమ్స్కి ఏదో మేలుకరంగా చేస్తున్నట్టు ఈ ఆలోచన వారికి అందించాడు. ఎలాగైనా ఆదివారాన్ని, ఆ సెలవు దినాన్ని శుక్రవారంగా మార్చాలని వారికి సందేశం ఇవ్వడం జరిగింది. ప్రియ దేవుని పిల్లలారా, క్రైస్తవులు రోజు రోజుకి మన భారతదేశంలో ప్రభువును ఆరాధించుకోవడం, ప్రభువును స్తుతించుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలో క్రైస్తవులు పెరుగుతూ ఉన్నారు. వారి అభివృద్ధి మన దేశ ప్రధాని గారు చూశారు. వారి విస్తరించడం, వారి ఆరాధన క్రమం చూడడం, వీరు ఎక్కడ భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేస్తారు అన్న ఉద్దేశంతో వారికున్న ఆలోచన ఏంటంటే, మన దేశం హిందూ దేశం, హిందువులే ఉండాలి, క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ ఉండకూడదన్న ఆలోచన వారికి ఉంది. ఈ బీజేపీ పార్టీకి అనుబంధంగా ఆర్ఎస్ఎస్ అని ఒక సంస్థ పనిచేస్తుంది. దానికి తోడు బజరంగ్ దళ్ అనే సంస్థ కూడా పనిచేస్తుంది. మళ్ళీ మరొక సంస్థ కూడా ఉంది, విశ్వ హిందూ పరిషత్. ఈ 4 సంస్థలు ఈ భారతదేశంలో క్రైస్తవులను లేకుండా చేయాలి, వారికి ఓటు హక్కు కూడా కలిగించకూడదన్న ఆలోచన వారికి ఉంది. కనుక ఈసారి ఎంపీ సీట్స్ 400 వస్తే నేను శాశ్వతంగా ప్రధాని అవుతాను, అవన్నీ నేను తీసుకొస్తాను, అంబేద్కర్ ద్వారా రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చివేస్తాను, ఇక మన రాజ్యాంగం వచ్చేస్తుంది. అవన్నీ పబ్లిక్గానే ప్రకటిస్తున్నారు, ఇవేవి రహస్యమేమీ కాదు. ఒక ప్రత్యేకమైన విషయాన్ని మన ప్రభువులు వారు ముందే చెప్పారు. క్రైస్తవులను చెదరగొట్టే ఆలోచన ప్రధాని గారు చేస్తారని. ఎక్కడ క్రైస్తవులు విస్తరిస్తారో ఆ దేశ నాయకులు క్రైస్తవులను వేరు చేస్తారు అని ప్రభువు ముందుగానే తెలుసుకొని పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ గ్రంథంలో లిఖించడం జరిగింది.
నేను చదివి వినిపిస్తున్నాను ప్రియులారా. లూకాసు వార్త 11వ అధ్యాయం 23వ వాక్యంలో, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఏ గవర్నమెంటు క్రైస్తవులకు విరోధంగా చెదరగొట్టి పని పెట్టుకుంటుందో ఆ గవర్నమెంట్ నిలవదు. మన ప్రభువు రోషము కలిగిన వాడు. ఆయన మనపక్షంగా ఉండగా ఎవడు మనకు విరోధి? ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, క్రైస్తవులమైన మనం ఒకవేళ ఆదివారం దినం తీసేస్తే ఎలాగూ ఆరాధన అని కంగారు పడవలసిన పనే లేదు. అది జరగని పని, అది అసంభవం. ఎలాగంటారా, 134 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర మీ ముందు పెడుతున్నాను ప్రియులారా. ఒక ప్రముఖమైన ఒక వ్యక్తి, ఆయన ఎవరో కాదు, ఆయన నారాయణ మెకాజీ లోఖండే. ఆయన ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడు. ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1881వ సంవత్సరం మొదలుకొని 8 సంవత్సరాలు భారతదేశమంతా అఖండ ఉద్యమాన్ని ప్రారంభించాడు. రగులు కొల్పాడు. బ్రిటిష్ గవర్నమెంట్ వారు ఉలిక్కిపడ్డారు. మేము శ్రామికులం, మేము కార్మికులం, కష్టజీవులం, మేము వారానికి ఒక రోజు మాకు సెలవు దినం కావాలి. 8 సంవత్సరాలు ఈ ఉద్యమం కొనసాగింది. ఈ యొక్క నారాయణ మెకాజీ లోఖండేకు తోడుగా జ్యోతిరావు ఫూలే గారు వారి ఉద్యమానికి కూడా ఆయన నాయకత్వం వహించి భారతదేశమంతా ఒక ఉప్పినలాగా ఉద్యమం రేగింది. ఆ ఉద్యమం చూసి బ్రిటిష్ గవర్నమెంట్ వారు 1890వ సంవత్సరం జూన్ 10వ తారీఖున వారు ఆశించిన మేరకు సండే హాలిడే, ఆదివారం మీకు విశ్రాంతి దినం ప్రకటించారు. సెలవు దినంగా ప్రకటించారు. ఆదివారం శ్రామికులు ఉద్యమము చేసి గెలుచుకున్న దినం. అయితే దాని వెనుక ఉన్న ప్రగాఢమైన క్రైస్తవులకు ఉన్న గొప్ప విశ్వాసం, నిరీక్షణ, మన ప్రభువు కూడా మరణమును గెలిచిన ఆదివారపు పునరుత్థాన ఆరాధన దినం భారతదేశంలో ఉన్న క్రైస్తవులకు దేవుడు వారి ద్వారా ఈ గొప్ప ఆరాధన దినాన్ని మనం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఒక సంగతి చెప్తున్నాను. బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా ఆ మహారాష్ట్ర కోర్టు ద్వారా అధికారపూర్వకంగా భారతదేశానికి సెలవు దినంగా అధికారపూర్వకంగా 1890వ సంవత్సరం జూన్ 10వ తారీఖున ప్రకటించడం జరిగింది ప్రియులారా. అందుకనే ఆయన చేసిన ఉద్యమానికి ఈ యొక్క నారాయణ మెకాజీ లోఖండే ఆయన ఫోటో మీద ఒక పోస్టర్ స్టాంపు కూడా 2005వ సంవత్సరంలో మన గవర్నమెంట్ వారు ప్రచురపరిచారు. క్రైస్తవులమైన మనం కురింగిపోవలసిన పని లేదు. ఆదివార ఆరాధన దినాన్ని శుక్రవారంగా మార్చేస్తారేమో, అది జరుగుద్దేమో అని బెంగపడవలసిన పని లేదు. అది శ్రామికులు, కార్మికులు గెలుచుకున్న దినం. కోర్టు ద్వారా బ్రిటిష్ గవర్నమెంట్ వారు అధికారపూర్వకంగా భారతదేశానికి
సండే హాలిడే అని ప్రకటించారు. కానీ సండే హాలిడే అని మనం దేవుని ఆరాధిస్తున్నాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ జనాంగమా, బెంగపడవద్దు. ఇది అసంభవం. ఆదివారం ఆరాధన శుక్రవారంగా మార్చడం, ఆదివార సెలవు దినాన్ని శుక్రవార సెలవు దినంగా మార్చడం అది అసంభవం. అది జరగదు, దేవుడు జరగనివ్వడు. అట్టి విశ్వాసంలో మనం ఉన్నాం. దేవుడు ఈ వార్తను మీకు ప్రకటించమని అధికారంగా దేవుడు తన ఆత్మ ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడు మన పక్షంగా ఉండగా ఎవడు మనకు విరోధి? ప్రియులారా, ఈ సందేశం మీకు ఇస్తుంటుండగా ఆదివారం ఆరాధన మార్చడం అసంభవము, ఇది అసాధ్యం. ఆ ప్రభువుకి మహిమ కలుగునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.